హే బెంగళూరు, వెల్కమ్ బ్యాక్ టు పవీస్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటా. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూసింటారనమాట. సో కేరళలో నేను ఎక్కడికి వెళ్తున్నాను, సో వేర్ ఐమ్ గోనా ట్రావెల్ ఇన్ కేరళ ఆ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్తాను. ఇదైతే 2 days ట్రిప్ అనమాట. సో మేమైతే 27 మెంబర్స్ వెళ్ళాము. సో ఇప్పుడైతే మేము ఎర్నాకుళం జంక్షన్కి వచ్చేసామన్నమాట. సో ఎర్నాకుళం జంక్షన్ నుంచి ఏ ప్లేస్కి మేము వెళ్తాము నేను ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. అండ్ తర్వాత ఏం చేసాము అండ్ 1 dayలోగా మేము ఎక్కడికి వెళ్ళామనేసి. సో ఇదైతే 2 days ట్రిప్ అనమాట. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఆటోలో మేము ట్రావెల్ చేసాం అనమాట. సో ఎర్నాకుళం జంక్షన్ నుంచి మేము ఆ ప్లేస్కి 18 kilometers ఉన్నాయన్నమాట. సో 15 to 18 kilometers దగ్గర. సో ఆటోలోని ఐ థింక్ 600 పడింది అనమాట. సో 6 మెంబర్స్కి 1 మెంబర్కి ఇట్ ఈస్ 100. సో మేము టోటల్ అయితే ఆటోలో అయితే మేము 6 మెంబర్స్ ఉన్నామన్నమాట. సో అందుకే 600 గైజ్. అండ్ ఇక్కడ మెట్రో కూడా ఉంది కేరళలో. అండ్ ఇక్కడ చూస్తే మేము చోటనకరెకి వచ్చామన్నమాట. సో చోటనకరె భగవతి అమ్మన్ టెంపుల్ చూసుండొచ్చు మీరు. సో ఈ టెంపుల్ గురించి మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. సో మేమైతే మార్నింగ్ ఇక్కడికి వెళ్ళేసరికి మేము టెంపుల్ రూమ్స్కి వెళ్ళి మేము రెడీ చేసి వీ గాట్ ఫ్రెష్ అప్ అండ్ వీ కేమ్ టు ది టెంపుల్ లైక్ 9:30. సో ఇక్కడికి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది జస్ట్ ఇన్సైడ్ ది టెంపుల్ అండ్ దానికి ఇన్సైడ్లో ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. సో అదే భగవతి అమ్మన్ టెంపుల్. సో అక్కడైతే ఫోన్ అలో లేదు. సో ఇది జస్ట్ ఆ సరౌండింగ్స్ మాత్రం నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే మనకైతే కేరళ చెప్పాలంటే ఫుల్లీ ఇట్ వాజ్ వెరీ హాట్ గైస్. చాలా ఉడుగ్గా ఉండింది. మాకైతే హాట్కి తట్టుకోలేకపోయాము. అండ్ ఇదే అనమాట. సో మీకు మీరు చూడొచ్చు. అయితే దర్శనం అయితే బాగా జరిగిందనమాట. సో మాకు ఫోన్ అలో లేదు. అయితే మేమైతే 1 అంటే మార్నింగే మేము 3 times అమ్మని దర్శనం చేసామన్నమాట. సో ఇక్కడైతే ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయి గైస్ మనం చూడడానికి. అండ్ పూజ ఏమైనా వేయాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో మేమైతే పూజ 3 times మేము దర్శనం చేసుకొని మేము అక్కడ ఇంకొక అమ్మన్ టెంపుల్ ఉందన్నమాట. సో అది కూడా భగవతి అమ్మన్ టెంపుల్ అని చెప్పారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సరౌండింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ మంది, నాకైతే మలయాళం రాదు గైస్, నాకు అర్థం అవుతుంది బట్ ఐ డోంట్ టు టాక్ అనమాట. సో ఇక్కడ చాలా మంది వచ్చేసి మనీకి అయితే ఎక్కువ మంది ఉంటారు గైస్. సో నేను ఇంకొక మా సిస్టర్ వెళ్ళామన్నమాట. సో తనని పిలిచేసి ఇలా అన్నారనమాట. సో నీకు జాబ్ వస్తుంది, అమ్మని తోరుకొని వచ్చింది అంటే. సో దిల్ బి టెల్లింగ్ దిస్ ఇలాంటిది చెప్తారు. అండ్ తర్వాత వచ్చేసి పైసా కుడు అని అడిగారనమాట. కాసియండి అనేసి అంటే వాళ్ళు పిలిచి ఇట్లా చెప్తారనమాట. మనం వెళ్ళలేదంటే కూడా వాళ్ళే పిలిచి ఇలా చెప్తారనమాట. సో ఆ తర్వాత వాళ్ళే లైక్ పైసా కూడా అంటే ఇచ్చే వరకు వదలరనమాట. సో ఇక్కడైతే మేము ఎలిఫెంట్ చూసాము. సో ఎవరికి నచ్చదు ఎలిఫెంట్. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ వచ్చేసి అతను ఏదో చెప్తున్నాడు అనమాట. సో గైజ్ ఈ ఎలిఫెంట్ మీరు చూసుండొచ్చు కదా. సో ఇక్కడైతే చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చినారు అనుకుంటా. సో ఇక్కడైతే ఎలిఫెంట్కి చాలా మెంబర్స్ ఉన్నారన్నమాట చూడడానికి. అండ్ ఎలిఫెంట్ది కూడా ఇంకొక వీడియో ఉంది గైస్. లైక్ మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదు. సో అంటే చెప్పారనమాట. సో ఎలిఫెంట్ వచ్చేసి అమ్మని వచ్చేసి ఫుల్ దేవస్థానంని ఎత్తుకొని వెళ్తుంది అనమాట, రౌండ్ చేస్తుంది అనమాట. సో దాంట్లో ఇంకొకటి కింద నేను చెప్పాను కదా భగవతి శ్రేష్ఠ రమన్. సో ఇక్కడ వచ్చేసి ఐపన్ టెంపుల్ ఉందన్నమాట. సో ఐపన్ టెంపుల్ తర్వాత దానికి మనం కిందకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనీ పే చేస్తే క్రాకర్స్ బర్స్ట్ చేస్తారనమాట. సో ఆ క్రాకర్స్ వచ్చేసి ఎవరికైనా ఎనిమీస్ అంటే ఏమైనా పెట్టుంటే కూడా ఇలా క్రాకర్స్ బర్స్ట్ చేస్తే అది వెళ్ళిపోతుంది అనేసి. అండ్ ఏమంటారు లైక్ వీ హ్యావ్ టు పే మనీ గైస్ ఫర్ దట్. ఆ తర్వాత మనం అక్కడ వెళ్ళి ఇస్తే వాళ్ళు బర్స్ట్ చేస్తారనమాట. సో నేను వెళ్ళిండే రీజన్, ఇక్కడికి వచ్చిన రీజన్ ఏమంటే, సో ఇక్కడ వచ్చేసి ఆ రోజు నైట్ అయితే హోమం జరుగుతుందనమాట. సో అది వచ్చేసి లైక్ 365 days మన లైఫ్లో ఏమైనా తప్పు జరిగింటే లైక్ ఏమైనా పాపాలు ఏమైనా జరిగింటే అది తొలగిపోతుంది అనమాట. సో ఇది కూడా వాళ్ళే చెప్పారు మాకు. అండ్ ఇది వచ్చేసి నైట్ అనమాట హోమం ఉండేది. అండ్ అక్కడ హోమం పిక్చర్స్ ఏమీ లేదు గైస్.
అండ్ వీడియోస్ కూడా ఏం లేదు, బికాజ్ మాకు ఫోన్ అలో లేదు. ఇట్స్ నాట్ ఫోన్ వీడియో తీసుకోవడానికి అలో లేదనమాట. సో ఇక్కడైతే ఇంకొక చెట్టు కూడా ఉందన్నమాట గైస్. ఇక్కడ లైక్ ఎవరికైనా దెయ్యాలు భూతాలు ఏమైనా పట్టుకుంటే అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దాంట్లో ఆ చెట్టు కూడా మీరు చూడొచ్చు. సో ఎవరికైనా అండ్ మేమైతే ఆ ఓంలో అది డ్రమ్స్ కొడతారనమాట. సో ఆ టైంలో మేమైతే చూసాం. సో ఆ టైంలో అయితే కొంతమంది, అంటే మా సైడ్ కదా, ఆపోజిట్ సైడ్ వాళ్ళు వచ్చేసి కొంచెం వియర్డ్గా బిహేవ్ చేశారనమాట 4 members. సో ఆ హోమం జరిగే టైంలో అనమాట. సో ఆల్మోస్ట్ ఆ డ్రమ్స్ కొట్టేటప్పుడు సో చాలా మంది లైక్ 4 members అనుకుంటా. సో దేవర్ వియర్డ్గా బిహేవ్ చేశారనమాట అండ్ అరుస్తున్నారు. మాకైతే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం భయం వేసింది అనమాట. సో ఈ చెట్టు అయితే గోస్ట్ ఎవరికైనా పట్టుకుంటే సో వాళ్ళకి ఆ బొమ్మ ఉంది కదా, సో ఆ బొమ్మ పైన మళ్ళీ కొట్టింటారనమాట. సో ఆల్రెడీ మీరు చూసుంటారు. నేనైతే డైరెక్ట్గా చూసేయడానికి కొంచెం భయంగా ఉండింది. సో అది జస్ట్ ఫోటోలో అయితే అంత వీడియో అంత కవర్ కాలేదు. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్